సార్ అలాగే ఇప్పుడు టీడీపీలో చూసుకుంటే ఎవరు గెలిచే ఆ ప్రముఖ నాయకులు ఎవరు? టీడీపీలో యాక్చువల్గా దాదాపు ప్రముఖులందరూ కూడా గెలుస్తున్నారు. ఎవరు ఓడిపోయే ప్రసక్తి కనబడలేదు. మనకి ఇప్పుడు జిల్లాలు తుడిచిపెట్టుకొని వెళ్తున్నప్పుడు స్వీప్ ఉన్నప్పుడు ఇంకా సపరేట్గా ప్రముఖులని చెప్పుకోవడానికి ఏం లేదు. అయితే ఇప్పుడు చెప్పుకోవాలంటే మనం మన కుప్పంతో స్టార్ట్ చేస్తే కుప్పం కూడా చంద్రబాబు ఓడిపోతాడని బలంగా ప్రచారం చేశారు. భరత్కి నేను మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చాడు జగన్. అక్కడ స్థానిక సంస్థల్లో అంతా కూడా వైసీపీనే ఆధిక్యం చేసింది. మున్సిపాలిటీ కూడా వైసీపీ గెలుచుకుంది. అయినా కూడా కుప్పంలో ఇప్పుడు చంద్రబాబు గెలుస్తున్నాడు. అది కూడా మంచి మెజారిటీతో గెలుస్తున్నాడు. అట్లాగే బాలకృష్ణ హిందూపూర్ మూడోసారి ఆయన హ్యాట్రిక్ సాధిస్తున్నారు. నిజానికి బాలకృష్ణకి చాలా నెగటివ్ ఉంది. అక్కడ దీపిక అనే ఒక బీసీ మహిళను జగన్ తీసుకొచ్చాడు. మహిళల ద్వారానే వీళ్ళ ముగ్గురిని, ఎవరిని, బాలకృష్ణని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, ముగ్గురిని మహిళల దగ్గర ఓడించాలనే ప్లాన్ వేశాడు జగన్ అనేది అప్పుడు వినిపించింది. ఈవెన్ మొన్న కూడా పరిపూర్ణానంద స్వామి కూడా బాలకృష్ణ ఓడిపోతున్నాడు, వైసీపీ స్వీప్ చేయబోతుందని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. అయినప్పటికీ కూడా ఆయన కూడా బాలకృష్ణను ఓడించడానికి పనిచేస్తాడు. అయినా కూడా బాలకృష్ణ అక్కడ గెలుస్తున్నాడు హిందూపూర్లో. అంటే మధ్యలో తను వెళ్ళడం, అక్కడ కొన్ని మంచి కార్యక్రమాలు అవి చేయడం, అవన్నీ చేశాడు బాలకృష్ణ. రెండోది, అక్కడ హిందూపూర్ అనేది తెలుగుదేశానికి ముందు నుంచి కంచుకోట కాబట్టి ఆ రకంగా బాలకృష్ణ మళ్ళీ అక్కడ గెలుస్తున్నాడు. అట్లాగే మంగళగిరి ఈసారి లోకేష్ ఏం చేశాడంటే తెలివిగా అక్కడే కాన్సన్ట్రేట్ చేశాడు. రాష్ట్రం అంతా తిరగలేదు, చివరిలో కొద్ది రోజులు మాత్రం తిరిగాడు. సో అక్కడే ఫోకస్ చేసుకున్నాడు. బ్రాహ్మణి వెళ్ళింది, అక్కడే ఉన్నారు. సో అక్కడ ఉండి వర్క్ చేసుకోవడం కావచ్చు, డబ్బులు ఇవ్వడంలో విషయంలో కావచ్చు, కొన్ని కార్యక్రమాలు చేయడంలో కావచ్చు, అక్కడ స్ట్రాంగ్గా చేశారనమాట. సో అక్కడ కూడా జగన్ రకరకాల తప్పులు చేశాడు అనిపిస్తుంది. అంటే క్యాండిడేట్ని ఇష్టం వచ్చినట్టు మార్చడం, ఆళ్ల రామకృష్ణారెడ్డి మధ్యలో ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ అభివృద్ధికి ఏమి జగన్ చేయలేదని ఆయనే స్వయంగా చెప్పినప్పుడు జనం నమ్ముతారు కదా. సో అంటే క్లియర్గా జగన్మోహన్ రెడ్డి మోడల్ అనేది ఫెయిల్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఓన్లీ సంక్షేమానికి ఇచ్చి రోడ్లు కావచ్చు, మిగతాది కావచ్చు డెవలప్ చేయకుండా ఉండడం అనేది ఇక్కడ ఫెయిల్ అయినట్టు కనపడుతుంది. సో లోకేష్ కూడా గెలుస్తున్నాడు. సో తర్వాత ఇంకా కూటమిలో విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు. అట్లాగే కొల్లి రవీంద్ర కావచ్చు, మాజీ మంత్రులు చాలామంది, మనకి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుస్తున్నాడు. నారాయణ నెల్లూరులో నారాయణ గెలుస్తున్నారు. తర్వాత అచ్చెన్నాయుడు క్లియర్గా ఆయన గెలుస్తున్నాడు. మామూలుగా అచ్చెన్నాయుడు టైట్లో గెలుస్తాడు అనేది ఆరా మస్తాన్ లాంటి వాళ్ళు చెప్పారు, కానీ అక్కడ గెలుస్తున్నారు. సో అట్లాగే మనకి నాదెండ్ల మనోహర్ కూడా గెలుస్తున్నాడు. సో మన పరిటాల సునీత గెలుస్తుంది. సో ఇట్లా ఓవరాల్గా ఎక్కడైనా తీసుకున్నా కూడా తెలుగుదేశం ప్రముఖులందరూ కూడా ఈసారి, అంటే సీనియర్లు జూనియర్లు అందరూ కూడా అసెంబ్లీలో మనకి నిండుగా తెలుగుదేశం వాళ్ళు కనబడే అవకాశం ఉంది. ఎందుకంటే సొంతంగానే తెలుగుదేశానికి 124 ఇప్పుడు లీడ్లో ఉంది. క్లియర్గా 130 వరకు వెళ్ళిన ఆశ్చర్యం లేదు. 125 అయితే తెలుగుదేశం క్రాస్ చేస్తుంది. సో ఇది ఎవరో కూడా ఊహించని ఒక ఫిగర్ తెలుగుదేశానికి సపరేట్గా. అలాగే చంద్రబాబు మొత్తం కూటమిని కావచ్చు, తెలుగుదేశం కావచ్చు తనే మోసాడు. రోజుకి 3 సభలతో చంద్రబాబు క్లియర్గా మనకి విజయాన్ని తీసుకెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ రకంగా తెలుగుదేశంలో ఉండే ప్రముఖులందరూ కూడా ఈసారి గెలుస్తున్నారు. ఎందుకంటే ఇది స్వీప్ కాబట్టి, ఈ స్వీప్లో కూడా ఓడిపోయారంటే ఇంకా అది వాళ్ళ అంతకంటే ఘోరం లేదన్నమాట. అందుకని అందరూ వస్తున్నారు.